రామంజనమ్మ ఫోన్ చేయి. ఈరోజు అనంతపురం జిల్లా ఏఐటీసీ అనుబంధ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా సమావేశం జరుగుతూ ఉంది. ప్రధానంగా గతంలో ఉద్యోగ కార్మికులకి న్యాయం చేస్తామని చెప్పి, సిపిఎస్ రద్దు చేస్తామని చెప్పి, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్లో ఉన్నటువంటి కార్మిక ఉద్యోగులందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తామని చెప్పి హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గత ఎన్నికల్లో ఓటమి చవిచూచింది. అత్యంత మెజారిటీతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు కార్మికులు ఉద్యోగులందరూ కూడా చాలా ఆశగా ఉన్నారు. ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో కార్మికులకు సంబంధించి, ఉద్యోగులకు సంబంధించి మడమ తిప్పినటువంటి ప్రభుత్వం మనం చూసాం. ఇప్పుడు అనేకమైనటువంటి హామీలు, సూపర్ 6 పేరుతో అనేకమైన హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చింది. మరి ఈ కూటమి ప్రభుత్వం అయినా సరే, ఏదైతే గతంలో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు ఈ అవుట్సోర్సింగ్, అదేవిధంగా కాంట్రాక్ట్లో పనిచేస్తున్నటువంటి వాళ్లకు కనీస వేతనాలు అమలు చేస్తానని, రెగ్యులరైజ్ చేస్తామని చెప్పినటువంటి హామీని నిలబెట్టుకోవాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చినందుకు వాళ్ళందరికీ కూడా ఏఐటీసీ తరఫున హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాం. ఈ కూటమి ప్రభుత్వం ప్రజల, కార్మికుల ఆకాంక్షల మేరకు పనిచేస్తుందని చెప్పి మేము భావిస్తా ఉన్నాం. సరే, ఇప్పుడు వచ్చిన వెంటనే గతంలో కార్మికులకు, ఉద్యోగులకి మాట్లాడే స్వేచ్ఛ, పోరాటం చేసే స్వేచ్ఛ, చట్టాలు ఇచ్చినటువంటి స్వేచ్ఛని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసినటువంటి ప్రభుత్వం మరి శంకరగిరి మాన్యాలు పట్టింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమిలో కూడా చిన్న చిన్న ఉద్యోగస్తులు, చిన్న చిన్న కార్మికులకు సంబంధించినటువంటి వాళ్ళని ప్రభుత్వం వచ్చిన తర్వాత, అంటే ప్రభుత్వ పెద్దలేమో బాగానే ఉన్నారు, కానీ కింది స్థాయిలో ఉన్నటువంటి నాయకులు, పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు మొత్తం అంతా కూడా ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఉద్యోగంలో ఉన్నటువంటి వాళ్ళని ఏమాత్రం నోటీసులు లేకుండా ఆశా కావచ్చు, అంగన్వాడీ కావచ్చు, మధ్యాహ్న భోజన పథకం కావచ్చు, ఇట్లా లక్షలాది మంది పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ అనుబంధ సంస్థలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్థ